7వ తారీఖు మేము మన మీటింగ్ కలిగి ఉండబోతున్నామని చెప్పినప్పుడు ఒకళ్ళు వచ్చి ఏమన్నా తెలుసా అండి, బ్రదర్ తప్పు డెసిషన్ తీసుకున్నారు మీరు అని అన్నాను. ఎందుకు అని, వెదర్ ఫోర్కాస్ట్ ఈ వారం అంతా హెవీ థండర్ స్టార్మ్స్ రెయిన్ఫాల్ ఉంది అని. కరెక్టే అన్నా, కరెక్టే, నేను దీన్ని కాదంటలేను. రిస్క్ తీసుకోవడం కాదా బ్రదర్ అన్నాడు. అవును, రిస్క్ తీసుకుంటున్నాను, కానీ దేవుడు చెప్పాడు తీసుకోమని తీసుకుంటున్నాను. 7వ తారీఖు పెట్టకుండా క్యాన్సిల్ చేసిన బ్రదర్, వర్షాకాలం అయిపోయిన తర్వాత ఒకేసారి భారీగా 3 రోజులు సభలు పెట్టుకోవచ్చు. దేవుడు నాకు 7వ తారీఖు పెట్టమన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, పెట్టి తీరుతాను ఏమన్నా కానీ అని. బ్రదర్ తుక్కు వర్షం బ్రదర్, ముట్ట మునిగిపోతుంది అన్నారు. మనం నిజంగానే చూస్తున్నాం కదా, నిజంగానే మునుగుతుంది అయినా సరే, మునిగి నీళ్ళలో కూర్చొని దేవుని ఆరాధిస్తానులే. 7వ తారీఖు ఏమైందో మీరు చూసారు కదండి. ఆ ఒక్కరోజు వర్షం ఆగింది, ముందు రోజు పడుతూనే ఉంది, అది అయిపోయింది. మన సామాన్లు ప్యాక్ చేసుకుని లోపల ఆఫీస్కి వెళ్ళి రాత్రి నుంచి కుండపోత వర్షం అండి పడుతూనే ఉంది. ఎంత పడుతుందంటే లాస్ట్కి రోజు ఇది పరిస్థితి. ఇట్లా పక్కన మనం ఈదుకుంటూ వచ్చాం లోపలికి. అంటే వెదర్ ఫోర్కాస్ట్ క్లియర్గా ఉంది. ఎంత క్లియర్గా ఉంది? ఎస్, 80% థండర్ స్టార్మ్స్ అని. మరి అట్లాంటి డెసిషన్ తీసుకున్నాను సేవకునిగా అంటే శాస్త్రం ఏమంటుందండి? వెరుతనే ఉంటుంది. నాకు కొన్నిసార్లు అంటే మీ పిహెచ్డి నిజమేనా అన్నారు. నేను నిజంగా చదువుకున్నారా అని. ఇంక నేను ఏం చెప్పాలి? నేను ఏదో గాలి అట్లా ఎవరో టైంపాస్కి ఇచ్చారండి గోల్డ్ మెడల్స్ అని చెప్పి. అంటే అది అట్లా తీసుకుంటారండి ఫూలిష్ డెసిషన్స్ కాకపోతే అని. అవును, వెర్రితనంగానే కనిపిస్తుంది నీకు, అది కరెక్టే, వాక్యంలో రాస్తుంది ముందే. ఆత్మ వివేచనంతో డెసిషన్ తీసుకున్నప్పుడు యూ విల్ ఫీల్ ఇట్ యాజ్ స్టూపిడిటీ. అరే ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకున్నారు, అది ఏంటండి, కూర్చున్న కొమ్మని నరుక్కోవడం కాదా, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదా అంటే, ఎస్, ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ సీమ్స్ లైక్ అ ఫూలిష్నెస్ బికాస్ యూ డు నాట్ హ్యావ్ ద డిజర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.